హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన లడ్డు చూపించబోతున్నాను. నువ్వులు, పల్లీలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. ఇందులోకి మనం బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీ. నువ్వులలో కాల్షియం ఉంటుంది కదా, దాంతో మనం ఇలా లడ్డు చేసుకుంటే ఇంకా హెల్తీ అండి. చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూలు ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు 15 రోజుల పాటు. చక్కగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులలో చాలా కాల్షియం ఉంటుంది కదండి. రోజు ఒక లడ్డు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న మంట పెట్టేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ ఉంటాయి కదా, ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం రంగు మారితే సరిపోతుంది. మరి ఎక్కువగా మాడినా చేదు వచ్చేస్తుంది. ఎక్కువగా ఫ్రై చేయొద్దు. నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో పల్లీలు కూడా వేసేసుకోవచ్చు. ఇవి కూడా చిన్న మంట పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా పెడితే స్టవ్ పెద్దగా పెడితే తొందరగా వేగిపోతాయి, మాడిపోతాయి. అలా కాకుండా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనకి పొట్టు ఇలా మనం కొంచెం నలిపి చూస్తే ఊడి రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకి అర్థమవుతుంది కదా. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా మాడినా కూడా అస్సలు బాగోదు. ఇలా వచ్చిన తర్వాత ఒకటి తీసుకొని చూస్తే మనం నలిపేస్తే పొట్టు ఈజీగా ఊడి వచ్చేసేయాలి. అప్పుడైతే మంచిగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే పల్లీల నుంచి పొట్టు అయితే తీయట్లేదండి, అలాగే వేస్తున్నాను. మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. పొట్టు వేసుకుంటేనే బాగుంటుంది పల్లీలు అనేది. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పట్టేసుకుంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. ఇలా బరకగా పట్టేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లం అనేది. ఇందులోకి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా బరకగానే పట్టేసుకోవాలి. మరీ మొత్తం ఫైన్గా పట్టేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. అందులో నుంచి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా. మనం బాగా ఎక్కువగా మిక్సీ పడితే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వి ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోవాలి. తర్వాత అందులోకి మంచి ఫ్లేవర్ కోసం, మంచి టేస్టీగా ఉండడం కోసం కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకున్నాను. వేసుకొని మనకి నచ్చిన సైజులో ముద్దలు చేసేసుకోవడమే, లడ్డూలు చేసేసుకోవడమే. మరీ ఎక్కువగా పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ లడ్డూలు వస్తాయి. ఎక్కువ స్టోర్ చేసేసుకోవచ్చు. రోజు ఒకటి తిన్నా 15 రోజుల పాటు వస్తాయండి. చూసారా, ఈ సైజ్ అయితే చేసేసుకోవచ్చు. చేసుకొని మంచిగా డబ్బాలో స్టోర్ చేసేసుకొని రోజు ఒకటి తింటే ఎంతో కాల్షియం వస్తుందండి. మనకి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, బయటనే స్టోర్ ఉంటుంది. ఇందులో బెల్లం వేసుకున్నాను కదా, బెల్లం ప్లేస్లో చక్కెర అయినా వేసేసుకోవచ్చు. కానీ చక్కెర అంత హెల్తీ కాదు కదండి. బెల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి హెల్త్. ఇలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లడ్డు పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు ఒకటి ఇస్తే ఎంతో హెల్తీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా, అంత సాఫ్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.